చైర్మన్ శ్రీ నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎంతసేపు అయిందా? నువ్వు పెట్టురా, నువ్వు మాట్లాడు. పెట్టుకోవాలా లేదా? జగన్మోహన్ రెడ్డి నీకు 2 కుర్చీలు ఇచ్చాడు. అంటే ఎవరి కోసం వచ్చింది? ఆమె సొంత ఆస్తి తీసుకొని పోవడానికి వచ్చింది. ఏమా నీ సొంత ఆస్తి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా లేదా? చాలు చాలు అమ్మో, నువ్వు ఏకర పెట్టు, నాకు తెలుసు ఎంతెంత ఇచ్చాడు. నీకు అన్ని వస్తే జగన్మోహన్ రెడ్డి సంతోషపడతాడు, మేము సంతోషపడతాం. కొంత ఇక్కడ ఉండే వాళ్ళు అసలు పడతారు, మరి అన్ని ఎందుకు వస్తున్నాయి ఆమెకి అని. సార్ మంగళవారం ఆయన ఈ పార్టీ స్థాపించి, వినండి అందరూ, ఈ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు 14వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ రోజే ఉదయం అందుకే జెండా ఎగరేసి స్వీట్లు పంచుకొని కేకులు కట్ చేసి, ఈరోజు మంచి రోజు. అందుకని టౌన్లో జరిగిన ప్రోగ్రాంలన్నిటికీ కూడా పూర్తయ్యాయి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక సచివాలయం తిరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఇచ్చే డబ్బులు 20 లక్షలు. ఒక్క వెంకటగిరి నియోజకవర్గానికి 50 లక్షలు ఇస్తున్నారు. ఆ 50 లక్షలు సచివాలయం తరఫున మీ ఊర్లలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ, అవన్నీ వేస్తున్నారు. ఇక్కడ టౌన్ లో 7 కోట్ల రూపాయలు, ఎందుకంటే 14 సచివాలయాలు ఉన్నాయి కాబట్టి 7 కోట్ల రూపాయలు. గురుమూర్తి గారు మన ఎంపీ గారు తెలుసా, గుర్తున్నారా? ఏదో నమస్కారం, హలో సార్, ఏదో ఒకటి చెప్తే కదా, లేకపోతే చప్పట్లు కొట్టి. ఆయనకి ఇట్లాంటి 7 నియోజకవర్గాలు ఉంటాయి, కానీ అన్నిటికన్నా ఎక్కువ మన దగ్గరికి డబ్బులు తెస్తా ఉంటాడు. లేదా రేపు తెప్పిస్తా, మిగతావన్నీ పక్కన పెట్టేసి మనకే డబ్బులు తెచ్చేటట్టు చేస్తా. 140 లక్షలు ఇచ్చాడు మెయిన్ రోడ్లో లైట్ల కోసం. 8,40 లక్షల్లో దగ్గర 7 కోట్ల రూపాయల పనులు పూర్తయిపోయినాయి. అందుకని ఈరోజు మన 25 కౌన్సిలర్స్ తో అన్ని వార్డుల్లో తిరుగుతూ రాళ్లు వేయటం మొదలు పెట్టాం. కానీ ఇంత ఓపికగా ఎందుకున్నారంటే, మొదట జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ గుర్తించి అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ స్థలం కేటాయించి స్థలంలో ఇల్లు కట్టుకోమన్నారు. పెద్దలు చెప్పినట్టు ఇల్లు కట్టడం వరకే కాదు, ఆ ఇంటి మీద హక్కు రావాలి మీకు. మీ తర్వాత మీ పిల్లలకి రావాలి. ఇది నా ఇల్లు, ఇది నా హక్కు అనే దానికి పత్రం రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి మళ్ళీ ఖర్చు అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర నుంచి ₹1 తీసుకోవటంలా, అంతా గవర్నమెంటే చేసి మీకు ఫ్రీగా ఇచ్చేటట్టు. ఇస్తున్నారా? మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ళు ఏమైనా ఇస్తున్నారా? బిస్కెట్ కూడానా? ఎందుకంటే చూసుకోవాలి కదా మిమ్మల్ని. ఇళ్ల పత్రాలు ఇచ్చినప్పుడు అవి కూడా చూడాలి కదా. కిరణ్ గారు చెప్పారు, కొన్ని దగ్గర 3 లక్షలు ఉంది, కొన్ని దగ్గర 5 లక్షలు ఉంది, కొన్ని దగ్గర 10 లక్షలు ఉంది. స్థలాన్ని బట్టి రేటు మారుతా ఉంది. అది పెరుగుతూ పోద్ది. ఎంత రేటు ఉన్నా హక్కు మీదంటేనే దానికి విలువ.
అది 3 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఆ హక్కు కల్పిస్తున్నారు ఈరోజు. రాష్ట్రం మొత్తం మీద 32 లక్షల ఇళ్ళు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని విలువ ఈ విధంగా పోల్చుకుంటే ఎంత అయింది? ఇది ఎవరికైనా మనసు రావాలి కదా ఇవ్వడానికి. అలాంటి మనసున్న మహారాజు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకడే, అవునా కదా? ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు బటన్ నొక్కుతున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఇప్పుడే చేయూత ప్రోగ్రామ్ అటెండ్ అయి వస్తున్నాం. చేయూత అంటే చాలా మందికి తెలియదు. 18,000 అంటే గుర్తొచ్చేస్తుంది. అంతేనా? నేను గడప గడిపోయినప్పుడు చాలా దగ్గరలో ఏమా మీకు చేయూత వస్తుంది కదా అంటే అబ్బాయి మాకు రావట్లేదు అని వాలంటీర్ని తిరిగి అడుగుతా. ఏంది అంటే అప్పుడు చెప్తారు 18,000 వస్తుంది అంటారు. ఏ రకంగా అయినా అది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని మాత్రం గుర్తుపెట్టుకుంటారు, అవునా? ఒక ఆడవాళ్లే ఇచ్చిన డబ్బును ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అంటే మిగతా వాళ్ళంటే మా వెనక వరుసలో ఉండే వాళ్ళంతా ఇక్కడ వెనక వరుసలో ఉంటారు చూడు మగవాళ్ళు. డబ్బులు ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు, దాన్ని ఎలా పొదుపు చేయాలా, ఎలా వాడుకోవాలి, ఇల్లు ఎలాగా నడపాలి, పిల్లలకి ఎలా చదువు చెప్పించాలి, ఏ వస్తువు ఎప్పుడు కొనాలి, అది మీ ఒక్కరికే తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మీ ఖాతాల్లో డబ్బులు వేయటం మొదలుపెట్టాడు. అంటే ఇంట్లో పెద్ద ఆయన అంటారు, ఆయనకి ఇవ్వటలా డబ్బులు మీకు ఇస్తున్నాడు. మాకు ఇది వరకు కాలేజీలో మాకు ఇచ్చేవాడు, ఇప్పుడు మాకు కూడా ఇవ్వటంలా మీకే ఇస్తున్నాడు. ఇంత మంచి పనులు చేస్తున్న వ్యక్తిని మనకు ఎల్లకాలం ముఖ్యమంత్రిగానే ఉండాలా, మాకు ఇలా మమ్మల్ని కాపాడుతూ ఉండాలా, మమ్మల్ని గమనిస్తూ ఉండాలా, మమ్మల్ని చూసుకుంటూ ఉండాలి అని కోరుకుంటారా లేదా? ఆయనే గెలవాలి చెట్ట బటన్ నొక్కాలా? ఆయన చెప్తుంటాడు చూడు, 125 సార్లు నొక్కారు బటన్ మీకోసం, మీరు ఒక 2 సార్లు బటన్ నొక్కాలా? 2 సార్లు ఒకసారి దేనికి? దేనికి? ఎవరికే? జగన్ కాదు, నాకు ఒకటి, ఎంపీ గారికి ఒకటి, సరేనా? ఆయన ఎంపీ గారు ఒక బటన్ నాకు, ఒక బటన్ ఆయనకి, 2 ఫ్యాన్ కొడితే అంటే ఒకటే. నువ్వు చెప్పింది కరెక్టే, మా ఇద్దరు మొహాలు కనబడు. ఆడు చూస్తే జగన్మోహన్ రెడ్డి కనబడతాడు, ఆవిడ కనబడే జగన్మోహన్ రెడ్డి మీకు నాకు తెలుసు. అప్పుడప్పుడు ఇంటికి వస్తే కనబడుతుంటాం, ఆడ కనబడు. మేము కూడా స్పష్టంగా చెప్పేది, మీరు పోలింగ్ బూత్ కి పోయినప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డి ఒకరే. మనసున్న వ్యక్తి, మీ మేలు కోరే వ్యక్తి, ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి జగన్ అన్న ఒక్కడే. కరెక్ట్ గా చెప్పారు. అన్నం పెట్టదు అని, కానీ మనమేం అడగకుండానే మన కుటుంబ అవసరాలు గుర్తించి, మనం పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి, ప్రతి కుటుంబానికి ఏ అవసరాలు ఉంటాయో అన్నీ గుర్తించి, మినిమం ఇంటి స్థలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, అలాగే పిల్లల చదువులు కావచ్చు, పిల్లలు చదువుకునే బడులు కావచ్చు, అలాగే ఆరోగ్యం విషయం కావచ్చు. అంటే మన కుటుంబ ఆరోగ్యం, మనం ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవడానికి, ఏదన్నా ఇబ్బంది వస్తే చూయించుకోవడానికి హాస్పిటల్ కావచ్చు, అలాగే
మనం వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి మౌలిక వస్తువులు కావచ్చు, అలాగే మనం వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద డబ్బులు కావచ్చు, అలాగే అవ్వాతాతలో ఆత్మగౌరవంగా బతకాలంటే, పిల్లల మీద ఆధారపడకుండా ఉండాలంటే వాళ్ళకి గౌరవమైనటువంటి పెన్షన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే మన కోసం 28 రకాలైన పథకాలను రూపొందించారు జగన్. ఎన్ని రూపొందించారు? 28 రకాలైనటువంటి పథకాలను రూపొందించారు. అందులో ప్రధానమైనది ఇళ్ల స్థలాలు, ఇల్లు. మనం ఉండడానికి మన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇల్లు కట్టాలన్నా, స్థలం కొనాలన్నా ఆర్థిక భారం మన మీద పడుతుందండి. దాదాపుగా 33,000 కోట్ల రూపాయల డబ్బులు విలువైనటువంటి 73,000 ఎకరాల స్థలాన్ని గుర్తించి అందులో 35 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి దాంట్లో 22 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయాలంటే ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా చేసి ఉండొచ్చు, కానీ ఎందుకు చేయలేదు? వాళ్ళకి ఎంతసేపు అయినా అధికారం కావాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు దోచుకోవాలి. దోచుకున్నదంతా ఏ సింగపూర్లోనో, దుబాయ్లోనో, పనామాలోనో, మారిషస్లోనో ఇట్లా ఇక్కడి నుంచి డబ్బులను తరలించాలి. ఇదే పనిలో ఉన్నారు. కానీ